మనిషి అంటేనే మానవత్వం. ఆ మనిషికి మానవత్వం ఉంటే దైవత్వం ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు మనిషివే కానప్పుడు దైవత్వం గురించి మాట్లాడే అర్హత ఏముంటుంది? తోటి మనిషిని మనం ప్రేమిస్తాం, మరి తోటి జంతువుని హింసతో చంపేస్తున్నాం. నువ్వు ఏమైతే ఇస్తావో యూనివర్స్ నీకు అది 100 రెట్లే ఇస్తుంది తిరిగి. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ సైంటిస్టులు అందరూ కూడా ప్యూర్ వెజిటేరియన్స్ అండ్ వాళ్ళు శాకాహారం గురించే చెప్పారు. అలానే ఈ గురువులందరూ కూడా వెజిటేరియన్స్ గురించే చెప్పారు. వేమన ఎంత క్లియర్ గా చెప్తాడు, ఒక జీవిని చంపి జీవికేస్తే నీకు మోక్షం రాదు. వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా చూసినప్పుడు ఎంత క్లియర్ గా ఉంటుంది. దాంట్లో ఈ మూగ జీవాలను చంపొద్దు అని చెప్తాడు బ్రహ్మేంద్ర స్వామి. అప్పుడు వాళ్ళ మామగారు ఏమంటారు, అది కాదు బ్రహ్మయ్య, మరి దేవత కోపగించుకుంటదేమో అంటాడు. డైరెక్ట్ దేవతే వస్తుంది, జంతు బలి చేయొద్దని చెప్తుంది. అది నిజంగా జరిగిన సంఘటన అది. కానీ అది ఎవరైతే షూట్ చేసింటారో వాళ్ళందరూ కూడా దాదాపు మాంసాహారులు. అది కొన్ని లక్షల మంది కోట్ల మంది చూసింటారు ఆ చిత్రాన్ని. అది చూసి కూడా వీళ్ళకి ఏం అనిపించదు. ఎందుకంటే అది అలా అనిపించడానికి కూడా నీ ఆత్మ స్థాయిలో ఉండాలి.